వెల్కమ్ టు ఎవరేజ్ కోచింగ్ పాయింట్. నేను కళ్యాణ్ ప్రసాద్, ఫ్యాకల్టీ టెస్టింగ్. సో ఎవరేజ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఆల్ ఇండియా లైవ్ టెస్ట్లో భాగంగా మార్క్ నెంబర్ 30 దట్ టు టైర్ 1 ఓరియంటేషన్లో జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటండి, లైవ్ మార్క్లో మీకు నార్మల్గా ఇస్తున్నప్పుడు ఒక డైలీ ప్రతి మార్క్లో ఒక 2-3 క్వశ్చన్స్ అయిన సబ్జెక్ట్ వైజ్గా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్ని జనరేట్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు కాన్సెప్ట్ కాకుండా క్వశ్చన్ ఓరియంటేషన్ అంటే ఇది చూడగానే ఎలా చేస్తుంటే బాగుండేది, ఎలా చేస్తే బాగుండేది, ఎలా చేయాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ బిల్డ్ చేసుకొని ట్రై చేద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఫస్ట్ ఏంటి సార్, ఇక్కడ మ్యాథమెటికల్ నెంబర్ సెట్ అనాలజీ పైన ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ రాగానే మనకు అప్రోచెస్ ఫస్ట్ ఏముంటాయి, ఈ ఇచ్చిన నెంబర్స్లలో ఫెమిలియర్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవడం ఫస్ట్. సో ఇప్పుడు 13, 5, 87. సో ఇక్కడ ఎవరైనా ఫెమిలియర్స్ ఉన్నాయా, స్క్వేర్స్, క్యూబ్స్ ఇట్లా లేవు. సెకండ్ కాబట్టి ఒకదానికి ఒకటి ఏమైనా మల్టిపుల్ 13 టేబుల్లో 87 కానీ 5 టేబుల్లో 87 కానీ ఏమైనా వస్తుందా, రాదు. అలా రాదు కాబట్టి నెక్స్ట్ ఆలోచించాల్సింది ఏంటిది, దాని ఈ 2 నెంబర్ల వల్ల 3 నెంబర్ రావాలి. అంటే 13 5 వల్ల 87 రావాలి. ఎలా రావాలి, ఫస్ట్ వే ఆలోచించు. 13 + 5 18 వల్ల 87 రాదు. సో మల్టిప్లికేషన్ దాకా వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. 13 5 అయినా బెటర్ అంటే 13 డైరెక్ట్ 87 దగ్గర మల్టిపుల్ ఉంది. ఎన్ని టైమ్స్ చెప్పండి, 7 టైమ్స్ ఉంది. చూడండి 13కి 7 టైమ్స్ దగ్గరలో ఉంది. 91 -4 చేయొచ్చు, రైట్. ఎలా తీసుకోవచ్చు, -4 చేయడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎలా, లైక్ సో చూడండి ఇక్కడ 13 7 91, రైట్. -4 చేస్తే 87 అవుతుంది. అండ్ ఇక్కడ కూడా 17కి 114 17 టైమ్స్, 7 టైమ్స్ అది కూడా. 7 7 119, -5 చేస్తే 114. ఇక్కడ -5 -4 చేయడం గల కారణం ఏంటంటే సెకండ్ నెంబరే ఇది 5 - 1 6 - 1, రైట్. సో ఫస్ట్ నెంబర్ని 7 టైమ్స్ చేసి నెక్స్ట్ నెంబర్ని ఏం చేస్తున్నాం, -1 చేసి యాడ్ చేయడం, రైట్. సో ఇప్పుడు ఇదే ఫ్లోలో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే సింపుల్ సార్, ఇంటూ 7 చేసి ఒకటి తగ్గించి కలపడం కదా. ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఎలా, 21 7s, రైట్. సో 21 7s 147, 147 - 6 చేస్తే 141, కరెక్ట్. ఆప్షన్ 1 ఇస్ పర్ఫెక్ట్లీ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 21 7s 147 -7 - 6 7 - 1 ఎంత అవుతుంది, 6 చేస్తే 140, పర్ఫెక్ట్. ఇంకేది వర్కౌట్ అయింది కాబట్టి మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మిగతా చెక్ చేయాల్సి వస్తే మాత్రం మీరు ఆప్షనల్ డిజిటల్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, కోడింగ్ డీకోడింగ్ పైన వచ్చినటువంటి క్వశ్చన్. సో కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఎలా చెక్ చేయాలి సార్, నేను చెప్పింది ఫస్ట్ మీరు చేయాల్సిన పని సేమ్ లెటర్స్ ఉన్నాయా, ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా అని చూసుకోండి అని చెప్తాను, రైట్. సో ఫస్ట్ బీమ్ ఇచ్చాడు, ఇక్కడ చూసుకుంటే దాని యొక్క కోడ్ ఏమి ఇచ్చాడు, బిఎఫ్. సో సేమ్ లెటర్స్ ఉన్నాయా, లేవు. ఆపోజిట్స్ ఉన్నాయా, లేవు. లేవని ఎలా చెప్తున్నావు, బీకి వై, ఈకి వి, ఏకి జెడ్, అలా ఏం లేవు కదా. అలా ఏం లేవు కాబట్టి అక్కడ ఆపోజిట్స్ కూడా లేవన్న క్లారిటీ మీకు వస్తుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని సేమ్ లెటర్స్ లేవు, ఆపోజిట్ లెటర్స్ లేవు కాబట్టి డిఫరెన్స్కి వెళ్ళిపోండి. సో డిఫరెన్స్కి వెళ్ళిపోతే బీకి బి సేమ్, ఫస్ట్ లెటర్కి ఫస్ట్ లెటర్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ లెటర్కి లాస్ట్ లెటర్ ఏమైనా కుదురుతుందా, కుదరదు. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఇది నియరెస్ట్ డిఫరెన్స్ అంటే ఇవే కదా. సో ఏ నియరెస్ట్ కాబట్టి బిఏ ఈబి అనుకుందాం. సో బిఏ ఎంత, -1, రైట్. ఈబి +3, ఏఎల్ ఎంఎఫ్ ఏమైనా కనెక్షన్ ఉందా, అలా కూడా రావట్లేదు. అలా కూడా రావట్లేదు అంటే డిఫరెన్స్ కూడా పర్ఫెక్ట్ కాదు, నియరెస్ట్ డిఫరెన్స్ కాదు. ఇంకా నియరెస్ట్ డిఫరెన్స్ లేదు కాబట్టి అంతకు మించి మల్టిప్లికేషన్ అంటే ఈకి 1 ఏమన్నా మల్టిపులా, కాదు. ఏకి ఎఫ్ ఏమన్నా మల్టిపులా, కాదు. కాబట్టి నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పని వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి వాటికి డిఫరెన్స్ ఏమైనా చూడడం, లేకపోతే ఆపోజిట్స్ రాసి వాటికి ఏమైనా డిఫరెన్స్ చూడడం. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ రాసుకుంటే ఏబి ఈఎం అంతే కదా. సో ఏబి +1 బిఏ -1 +1 -1 అంతే, పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి వాటికి డిఫరెన్స్ తీసుకున్నాడు. సో ఇప్పుడు 0 కూడా తీసుకుంటే వీటిని ఆల్ఫాబెటికల్లో రాస్తే ఈఓఆర్జెడ్, ఇప్పుడు ఏం చేయాలి సార్, నేను ఫస్ట్ +1 -1, ఫస్ట్ +1 చేయాలి. సో ఈ +1 ఎఫ్ -1 ఎన్ +1 ఎస్ -1 వై ఎన్ఎస్వై. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇక్కడ చూడండి వైరస్, ఇన్ఫ్లుయెన్జా. సో ఇన్ఫ్లుయెన్జా అండ్ వైరస్ పదాలు అయితే చదవచ్చు కానీ వాటి మధ్య రిలేషన్షిప్ కదా కావాల్సింది. ఇన్ఫ్లుయెన్జాకి వైరస్కి ఉన్న సంబంధం ఏంటి సార్, ఇన్ఫ్లుయెన్జా ఈజ్ కాజ్డ్ బై వైరస్ అంతేనే కదా. సో విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ఫంగస్, ఏంటిది బ్యాక్టీరియా కాదు, అపెర్గులోసిస్, లైక్ ఆస్పెర్గులోసిస్ నథింగ్ బట్ ఇది రెస్పిరేషన్ ప్రాబ్లం వస్తుంది లంగ్స్కి, రైట్. కాబట్టి దేని నుంచి ఫామ్ అవుతుంది అంటే ఫంగస్ నుండి. నెక్స్ట్ 30 68 222 అంటే పేర్ అనాలజీ కదా. సో పేర్ అనాలజీలో 5 స్టెప్స్ ఉంటాయి అంతే. ఏంటి అవి, ఫెమిలియర్స్, ఒకదానికి ఒకటి మల్టిపుల్, రేషియోలో ఉన్నాయా, డిఫరెన్స్ లేదా డిజిటల్ సమ్ అంతే కదా. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్లియర్ చూడండి,
ఎనీ ఫెమిలియర్స్ ఓవర్ హియర్? సో ఫెమిలియర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. సో 68,222 మనకు ఫెమిలియర్సే కదా. సో ఇది 3³ + 3, ఇది 4³ + 4, ఇది 6³ + 6, అండ్ అంతకుముందు రావాల్సింది 5³ + 5 ఎంత 130 రావాలి. నెక్స్ట్ ఇది 2³ + 2, 3³ + 3, కాబట్టి అక్కడ రావాల్సిన నెంబర్ ఎంత 130 అండి. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇన్ సడన్ కోడ్ లాంగ్వేజ్, మళ్ళీ కోడ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. రైట్, ఒకసారి చూద్దాం. ఫస్ట్ సేమ్ లెటర్స్ ఉన్నాయా, ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయని చూసుకోవాలి. సేమ్ లేవు, ఆపోజిట్స్ కూడా లేవు. ఆపోజిట్ లేవు అని చెప్తున్నాం, ఎస్కి, హెచ్కి, ఓకి, ఎల్కి లేదు కాబట్టి డిఫరెన్స్. ఫస్ట్ లెటర్ దగ్గరగా ఉందా, లేదా మిడిల్కి ముందు లెటర్ దగ్గరగా ఉందా, లాస్ట్ లెటర్ దగ్గరగా ఉందా? ఎస్కి యూఏ కదా దగ్గర. సో ఎస్యు ఎంత +2, ఓఎం -2, ఎల్ఎన్ +2, ఎస్యు +2 అంతేనా, టీవీ +2, ఐజీ -2, సిఈ +2 అండ్ ఈసీ -2. ఇక్కడ క్లియర్ చూసుకుంటే -2 కేవలం ఎక్కడవుతుందంటే ఓవెల్స్ ఉన్న కాడనే. సో ఓవెల్స్ ఉన్న కాడనేమో -2, కాన్సనెంట్స్ ఉన్న కాడనేమో +2 తీసుకుంటే అయిపోయాయి. సో ఇప్పుడు నాకు అన్ని కోడ్ కూడా ఎలా కావాలి, రివర్స్ అవ్వాలి అంతే కదా. సో ఇప్పుడు లెక్క ప్రకారం తీసుకుంటే హౌ విల్ యూ కోడ్ ఇన్ఫ్లుయెన్స్? సో ఇన్ఫ్లుయెన్స్ని ఎలా కోడ్ చేయొచ్చు ఒకసారి చూడండి. ఈ ఓవెల్ కాబట్టి -2 చేస్తే ఏమొస్తుంది, సి, రైట్, సి +2 ఈ, సిఈ రావాలి. సో సిఈలో ఆప్షన్ ఇది ఒకటి ఉంది, లాస్ట్ చేసుకో. ఐ ఓవెల్ కాబట్టి -2 ఏమొస్తుంది, జీ, సో సిఈజీ. నెక్స్ట్ సిలాజీ నుంచి వచ్చిన క్వశ్చన్ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా డయాగ్రామ్ వేయడం మంచిది. సో సమ్ లాక్స్ ఆర్ కీస్, ఓకే, సమ్ కీస్ ఆర్ బ్లేడ్స్, ఆల్ బ్లేడ్స్, నో బ్లేడ్ ఈజ్ ఎ గన్. రైట్, సో ఇక్కడ నెగిటివిటీ ఉంది. నెగిటివిటీ ఏ రెండింటి మధ్యలో ఉందంటే టోటల్ బ్లేడ్స్కి, రైట్, టోటల్ బ్లేడ్స్కి అండ్ అలాగే టోటల్ గమ్కి నెగిటివిటీ ఉంది. ఫస్ట్ చూడండి ఒకసారి ఏమన్నాడు, నో 100% నెగిటివిటీ బిట్వీన్ గమ్ అండ్ కీ. గమ్ మొత్తానికి కీ మొత్తానికి లేదు, గమ్ మొత్తానికి బ్లేడ్ మొత్తానికి ఉంది. నో బ్లేడ్ ఈజ్ లాక్, బ్లేడ్ మొత్తానికి లాక్ మొత్తానికి అసలు ఎక్కడ నెగిటివ్ కూడా లేదు. సమ్ కీస్ ఆర్ లాక్స్, ఎస్, సమ్ కీస్ ఆర్ లాక్స్. అండ్ ఇక్కడ మిగతా రెండింటిలో సేమ్ ఎలిమెంట్స్ లేవు అండ్ రెండు నెగిటివ్ కాబట్టి 5-6 గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ సిలాజిజం. సో చూడండి, ఆల్ పొటాటోస్ ఆర్ వెజిటేబుల్స్, ఆర్ క్యారెట్స్ ఆర్ వెజిటేబుల్స్. సో ఆల్ పొటాటోస్ అండ్ ఆల్ క్యారెట్స్ ఆర్ వెజిటేబుల్స్. రైట్, నెగిటివ్ అయితే లేదు. ఫస్ట్ సమ్ క్యారెట్స్ ఆర్ పొటాటోస్, క్యారెట్ పొటాటో అని కలిసి ఉందా, లేదు. ఆల్ వెజిటేబుల్స్ ఆర్ క్యారెట్స్, వెజిటేబుల్స్ అన్ని క్యారెట్సా, కాదు. రెండింటిలో సేమ్ ఎలిమెంట్స్ కూడా లేవు కాబట్టి వీ కెన్ సే neither one, not two. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చినట్టు క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను చేయగలను, ఖచ్చితంగా చేస్తాను, టైం వేస్ట్ కాదు అనుకున్న నమ్మకం ఉన్నప్పుడు వెంటనే స్టార్ట్ చేయి. లేదంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ లాంటి క్వశ్చన్స్ లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒకవేళ ఎస్ఎస్సీలో ట్రై చేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని క్వశ్చన్ లాస్ట్లో ఏం అడుగుతున్నాడో తెలుసుకొని స్టార్ట్ చేయడం మంచిది. క్వశ్చన్ లాస్ట్లో ఏం అడుగుతున్నాడు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సిట్స్ ఎట్ ద సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్. సో లెఫ్ట్ నుంచి సెకండ్ పొజిషన్ ఏంటని అడిగాడు అంతే కదా. సో లెఫ్ట్ నుంచి సెకండ్ పొజిషన్ కనుక తీసుకోగలిగితే ఫస్ట్ ఎంతమంది మొత్తం 7 people అని చెప్పాడు. సో ఒకసారి చూడండి, ఫేజింగ్ నార్త్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. సో డీకి లెఫ్ట్లో ఎంతమంది కూర్చున్నారు, కేవలం ఇద్దరే, రైట్. సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్, మనకు కావాల్సింది వీడే కదా, ఇది కావాలి. అండ్ మిగతా 4 ఇటు ఉన్నారని అర్థం, రైట్. ఫస్ట్ చూడండి, ఎందుకు 7 persons కదా. డి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్, జెడ్ 1 gap బి, ఇలా రావాలి, ఎక్కడైనా రావచ్చు. వై సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, సో వై సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏ తీసుకొని 1-2 gaps ఇక్కడ వై తీసుకోవచ్చు. ఓన్లీ 1 person సిట్ టు ద రైట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్కి రైట్లో ఒకలే ఉండాలి, ఓకే. సో ఇప్పుడు జెడ్ని బీని రాయాలి అంటే, వైని ఏని కూడా రాయాలి అంటే, సో ఇక్కడ చూడు, ఏ 1-2 gaps ఇక్కడ వై రాయొచ్చు. కానీ ఇక్కడ వై రాశాను అనుకో, ఏని వైని ఇక్కడ రాశాను అనుకో, బీజెడ్ రాయడానికి ఛాయిస్ లేదు కాబట్టి ఏని ఇక్కడ రాయొద్దు. ఇక్కడ ఏ రాస్తే 2 gaps ఇక్కడ వై రాయొచ్చు, పోనీ ఇక్కడ ఏ రాస్తే 2 gaps వై రాయవచ్చు. ఒకవేళ నేను ఇక్కడ ఏ రాశాను అనుకోండి, ఇక్కడ 2 gaps వై రాసినా కూడా బీజెడ్ రాయడానికి మళ్ళీ ఛాయిస్ లేదు కాబట్టి ఏ ఖచ్చితంగా ఇక్కడ రాయాలి, 2 gaps వై. అండ్ ఇక్కడ రావాల్సింది జెడ్ అండ్ ఇక్కడ బి, ఇంకా మిగిలింది ఎవరు సార్, సి. దట్స్ ఇట్. సో సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఈస్ సి అని చెప్పచ్చు. నెక్స్ట్
ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఇది కంటిన్యూటీ ఆడ్ ఈవెన్ అని చూసుకోండి. కంటిన్యూటీ ఆడ్ ఈవెన్ నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇప్పుడు చూడు ఈ 3 సెంటర్లోకి వచ్చింది, ఈ ఓ సెంటర్లోకి రాలేదు అంటే ఇది కంటిన్యూటీ కాదు, ఆడ్ ఈవెన్. సో లాస్ట్ క్వశ్చన్ మార్క్ దాని ముందు బాక్స్ ఒక సెట్, అంత ముందున్న 2 బాక్సెస్ ఒక సెట్. ఇప్పుడు క్లియర్గా చూడు ఈ సెంటర్లో ఉన్న ఈ సి ఇక్కడ 3 వచ్చింది కదా, ఈ సి ఇక్కడ సెంటర్లో ఉన్న డిఏ సెంటర్లోకి రావాలి, డి సెంటర్లో ఉన్న ఆప్షన్స్ 2. రైట్, ఇంకొక పాయింట్ ఆఫ్ కూడా వెతకండి ఏంటిది. ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే ఇక్కడున్న ఈ పైకి వెళ్ళింది, అప్పుడున్న పి పైకి వెళ్ళాలి, సో పి పైకి రావాలి, పి పైకి వచ్చిన ఆప్షన్ ఇది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అక్కడ ఏది ప్లేస్ అవుతుందని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్కి ట్రై చేయండి. ఇంకా ఎలిమినేషన్ ఒకటైందంటే 2 చెక్ చేయాలి, 2 ఎలిమినేట్ అయితే 1 చెక్ చేయాలి, 3 ఎలిమినేట్ అయితే చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డివిజిబిలిటీ చూసుకుంటే అన్ని చోట్ల డివిజిబిలిటీ సెకండ్ ప్లేస్లోనే ఉంది, 16/4 4 అవుతుంది కదా, సో దాని వాల్యూ అయితే 4. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం మల్టిప్లికేషన్ సింబల్ని బట్టి చూడాలి, ఎందుకు డివిజన్ సింబల్ లేదు కదా ఇంకా ఎలిమినేట్ చేయడానికి, కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్ని ఫోకస్ చేయండి. ఇప్పుడు ఎట్లాగో దీని వాల్యూ మీకు 4 అని తెలుసు. రైట్, సో ఇప్పుడు చూడు ఫస్ట్ మల్టిప్లికేషన్ సింబల్ 4 × 20 80 కరెక్టే అంటే చాలా దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ ఫస్ట్ వన్ 36 × 4 అది కూడా పర్లేదు, 36 × 4 కూడా కొంచెం పర్లేదు. అండ్ లాస్ట్ 90 × 46 20 × 90 ఇది అక్కర్లేదు, చాలా హెవీ వాల్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఓకే, కాబట్టి ఆ మూడిట్లలో మనం 2 చెక్ చేస్తే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ కనుక తీసుకుంటే చూడండి ఒకసారి 36 + 4 డివిజిబిలిటీ చేసిన తర్వాత × 20 - 90. రైట్, ఒకసారి చూడండి = 46 అవ్వాలి. సో ఇది ఎంత అవుతుంది 80 - 90 -10 అవుతుంది. సో -10 36 = 26 అవుతుంది. సో అందుకని 46 అయితే అవ్వదు కదా, కాబట్టి ఈ ఆప్షన్ తీసేయచ్చు. సెకండ్ వన్ చూసుకుంటే 36 × 4 సో వాల్యూ ఎక్కువ అవుతుంది అంతేనా. సో దాని బదులు ఇక్కడ 46 అవ్వాలంటే 2 కలిపితే అయిపోయేది కదా, సో 2 కలిపితే కావాలి అంటే ఆప్షన్ డి బెటర్, ఆప్షన్ బి చెక్ చేయడం కంటే డి బెటర్. సేమ్ సింబల్స్ ఉన్నాయి అక్కడ చూడండి, ఒకసారి మైనస్ ప్లస్ మాత్రమే చేంజ్ అని. సో ఇక్కడ తీసుకుంటే 36 - 4 × 20 80 + 90. సో 80 + 90 ఎంత +10 అవుతుంది. సో +10 అంటే 46. ఆప్షన్ డి ఇస్ పర్ఫెక్ట్. ఒకవేళ అది కూడా తప్పైతే ఇంకా బిఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ కమ్స్ ఎట్ ద క్వశ్చన్ సిరీస్ అన్నాడు. సిరీస్ నుంచి రాగానే మీకు ఎప్పటికీ చెప్పేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటండి, ఫస్ట్ అక్కడ ఉన్న ఫెమిలియర్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, స్క్వేర్స్ క్యూబ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోమని చెప్తాను. మరి ఇక్కడ స్క్వేర్స్ క్యూబ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? రైట్, ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ లేవు. కాబట్టి నెక్స్ట్ నార్మల్ ఇంక్రిమెంటా ర్యాపిడ్ ఇంక్రిమెంటా? ర్యాపిడ్ ఇంక్రిమెంట్. కాబట్టి మల్టిప్లికేషన్ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ 40కి 160 అంటే × 4 టైమ్స్ అండి, 40 × 4 = 160, 6 × 4 = 24 అంతేనా. సో 184 - 10 అంతే కదా. సో ఇక్కడ చూడు × 4 మళ్ళీ 170 68 అంటే కూడా 4 టైమ్స్. సో 696 - 10 686 అంటే కూడా × 4 - 10 అంతే కదా. 6 × 4 = 24 - 10. సో 686 × 4 - 10 చేయాలి. సో ఇప్పుడు లాస్ట్ నెంబర్ చూసుకుంటే చాలు 6 × 4 = 24 రైట్, 24 - 10 మళ్ళీ 14 వస్తుంది, అంటే లాస్ట్ నెంబర్ 4 ఉండాలి. అలా లాస్ట్ నెంబర్ 4 ఉన్నాయి, 2 ఉన్నాయి, కానీ ఈ ఆప్షన్ అయితే కాదు, ఇంత తక్కువ వాల్యూ అయితే రాదు కదా, కాబట్టి ఆప్షన్ 2. రైట్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. ఫస్ట్ బేస్ డయాగ్రామ్స్ ఇక్కడ కౌంట్ చేస్తే మనకు ఆన్సర్స్ వస్తాయి. బేస్ డయాగ్రామ్స్ తీసుకుంటే ఫస్ట్ బేస్ డయాగ్రామ్ ఇది మనకు తెలిసిందే, క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి బేస్ డయాగ్రామ్స్ ఇది. సో ఇక్కడ ఎంత 18 వస్తాయి, ప్లస్ ఇదొకటి 3 వస్తాయి. సో ప్లస్ ఎక్స్ట్రా ఇంకేమైనా వస్తాయి అంటే 2 కలవడం వల్ల ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, 2 కలవడం వల్ల ట్రయాంగిల్ 1 ట్రయాంగిల్ 2 అంతేనా. సో 18 + 2 20 + 3 23. నెక్స్ట్ 13 మళ్ళీ కోడింగ్ డీకోడింగ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఆ 39 30 ఏమైనా స్క్వేర్స్ క్యూబ్స్ అంటే కాదు కాబట్టి యాడ్ చేయడానికి ట్రై చేయండి. వార్ 23 1 18. సో 24 + 18 34 34 + 8 42 42కి 39కి -3 ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు జిప్ కూడా అంతేనా, సో చూద్దాం. ZIP 26 9 16. సో దానికి 30 అంటే కష్టం, ఎందుకంటే ఇక్కడ వాల్యూ చాలా ఎక్కువ అయిపోతుంది, -3 లెటర్స్ అనేది కష్టం. సో సేమ్ లెటర్స్ వర్కౌట్ కావట్లేదు కాబట్టి సేమ్ లెటర్స్ వర్కౌట్ కాకపోతే ఏం చేయమని చెప్తాను, వెంటనే ఆపోజిట్ లెటర్స్ తీసుకొని ట్రై చేయండి అని చెప్తాను. సో వీటి యొక్క ఆపోజిట్స్ తీసుకుంటే డబ్ల్యూకి డి అంటే ఎంత, డి నెంబర్ 4 కదా. సో ఏకి 26 అంటే 30 ప్లస్ ఆర్కి 9, సో 39. సో ఇట్స్ పర్ఫెక్ట్, అంటే ఆపోజిట్స్ తీసుకుంటే అయిపోయాయి. సో ఎస్ కూడా తీసుకునేటప్పుడు 2
22, 24, 24 plus 8, 30. ఆపోజిట్స్ మీరు ఇక్కడ పిక్ చేయాల్సింది ఏంటి సార్? ఆపోజిట్స్ పిక్ చేస్తారు. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద మిర్రర్ ఇమేజ్ అన్నాడు. సో మిర్రర్ ఇమేజ్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే, సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఇట్లా ఆపోజిట్ ఫేజింగ్స్ ఉన్నాయి, కింద మాత్రం సేమ్ సైడ్ ఫేజింగ్ ఉంది. సో కింద ఆపోజిట్ ఫేజింగ్ రావద్దు, రైట్? కింద ఆపోజిట్ ఫేజింగ్ రావద్దు, కింద ఆపోజిట్ ఫేజింగ్ రావద్దు. గాట్ ఆప్షన్ సి ఇస్ పర్ఫెక్ట్. అంతే. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 15, డైస్ ఇచ్చాడు, రెండు ఇమేజ్ ఇచ్చి విచ్ ఇస్ ఆపోజిట్ టు 4 డాట్స్ అన్నాడు. సో దీంట్లో ఎన్ని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఒకటి కాదు రెండు ఉన్నాయి, 5 3 5 3. సో ఇక్కడ రెండు కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 3 5 3, ఈ పోతే ఇంకా మిగిలింది 6 and 4. కాబట్టి 6 ఈజ్ ఆపోజిట్ టు 4, 4 ఈజ్ ఆపోజిట్ టు 6 అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. అజంప్షన్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? ద పర్పస్ బిహైండ్ ద స్టేట్మెంట్, అంటే ఆ పని ఎందుకు జరుగుతుంది, ఏ ఉద్దేశంతో జరుగుతుంది, వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటి, ఇదే కదా మనం ఆలోచించాల్సింది. టోటల్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందంట టీమ్ ఎక్స్కి వైకి, ఎందుకు జరుగుతుంది, వాళ్ళ మధ్య లీగ్ ఏదైనా ఉందేమో. ద టోటల్ నెంబర్ ఆఫ్ గోల్స్ స్కోర్ బై ద టీమ్ వైస్ 5. సో 5 స్కోర్ చేసినట్టు వాళ్ళకి అంతే సఫిషియంట్ టైం ఉందేమో. అవుట్ ఆఫ్ విచ్ 3 goals వర్ స్కోర్డ్ బై ద లెఫ్ట్ ఫుట్బాల్ ప్లేయర్స్. లెఫ్ట్ ఫుట్బాల్ ప్లేయర్సే 3 runs కొట్టాడంటే ఫుట్బాల్ ప్లేయర్కి మంచి స్కిల్ ఉందని అర్థం. అంటే ఆట బాగా పర్ఫామ్ చేస్తారని అర్థం, కనిపించేది. కానీ ఎందుకు చేశాడంటే మేబీ హీస్ టాలెంటెడ్ అయి ఉండొచ్చు. ఫస్ట్ చూద్దాం ఒకసారి. ద లెఫ్ట్ ఫుట్బాల్ ప్లేయర్ వాజ్ మాస్టర్ ఎట్ స్కోరింగ్ గోల్స్. మాస్టర్ అని చెప్పలేం, టాలెంట్ అని చెప్పగలం, కానీ మాస్టర్ ఎట్ స్కోరింగ్ గోల్స్ అని మాత్రం ఎప్పుడు చెప్పలేం. కాబట్టి తప్పు. ఎందుకు చేయాలంటే 60% ప్లేయర్స్ టీమ్ వైలో లెఫ్ట్ ఫుట్బాల్ కాబట్టి, అంటే లెఫ్ట్ లెగ్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారని కాబట్టి వాళ్ళు 5 స్కోర్లలో 3 స్కోర్లు వాళ్ళు చేశారా? కాదు కదా, అది ఎక్కువ మంది ఉన్నారని అయితే కాదు. కాబట్టి వీ కెన్ సే ఓన్లీ నైదర్ 1 or 2. దాంట్లో రెండు కూడా అసంప్షన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే మీకు చాలాసార్లు చెప్పింది, యూట్యూబ్ కూడా డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని కూడా. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే అసలు నెక్స్ట్ తీసుకునేటువంటి స్టెప్, కొత్త ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు, సొల్యూషన్ రావాలి, అండ్ మన రియల్ లైఫ్లో చేసే విధంగా ఉండాలి. ఫస్ట్ చూడండి, సమ్ సీరియస్ మిస్టేక్స్ వర్ ఫౌండ్ ఇన్ ద టెక్నికల్ సెక్షన్ ఆఫ్ ఎ కంపెనీ. టెక్నికల్ సెక్షన్లో చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చాయంట. అప్పుడు కంపెనీ ఏం చేయాలి? ఎఫిషియెంట్ టెక్నికల్ టీమ్ షుడ్ బి అపాయింటెడ్ టు చెక్ ద టెక్నికల్ ఎర్రర్స్. ఖచ్చితంగా ఫస్ట్ టెక్నికల్ టీమ్ ఒకదాన్ని అపాయింట్ చేసి ఎర్రర్స్ని తీసేయాలి. A reason of explanation notice should be issued to the all employees involved in the regular activities. ఖచ్చితంగా ఎవరైతే దాన్ని తప్పి అలా టెక్నికల్ సెక్షన్లో ఎర్రర్స్ రావడానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో సో వాళ్ళందరి పైన కూడా ఒక నోటీస్ వేసి ఎంక్వైరీ అనేది జరపాలి. కాబట్టి వీ కెన్ సే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ కోడ్ బ్లడ్ రిలేషన్స్. ఇలాంటి వచ్చినప్పుడు మీకు చాలాసార్లు చెప్పింది, క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చూసి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో ఇక్కడ క్వశ్చన్ కనుక చూసుకుంటే అన్ని ఫస్ట్ పర్సనే కాదా? అన్ని ఫస్ట్ పర్సన్ కాబట్టి రైట్ సైడ్ నుంచి చేయొచ్చు. సో 5 3 రైట్ సైడ్లో ఉన్న కాబట్టి కొంచెం స్టార్ట్ చేస్తే డివిజిబిలిటీ అంటే ఏమి ఇచ్చాడు? ఫాదర్. క్రాస్ అంటే ఏమి ఇచ్చాడు? వైఫ్. అండ్ మైనస్ అంటే బ్రదర్. ఇప్పుడు నువ్వు చెప్పు, మీ ఫాదర్ వాళ్ళ వైఫ్, మదర్ వాళ్ళ బ్రదర్, మేనమామ. అంతేనా? ఎవరికి? 3కి మేనమామ. అడిగింది కూడా రిలేటెడ్ టు 3 కాబట్టి మదర్స్ బ్రదర్ అని చెప్పొచ్చు, మేనమామ. ఆయుష్ టోల్డ్ టు నేహా. ఆయుష్ చెప్తున్నాడు త్రూ ఐఎమ్ ద సన్ ఆఫ్ ఐఆమ్. అంటే ఇక్కడ మీరు రాయొచ్చు, ఎవరు చెప్తున్నారు? ఆయుష్ టోల్డ్ నేహా. ఆయుష్ చెప్తున్నాడు, రైట్? సో ఐఎమ్ ద ఏంటి కింద స్టార్ట్ చేయొచ్చు కదా, సన్ ఆఫ్ ఎవరితో స్టార్ట్ చేయొచ్చు కదా, యువర్ ఫాదర్ సన్. ఫాదర్ వాళ్ళ సన్ అంటే ఎవరు? బ్రదర్. ఐఎమ్ యువర్ బ్రదర్ అని చెప్తున్నాడు. ఐఎమ్ ద బ్రదర్, ఐఎమ్ యువర్ బ్రదర్. సో అక్కడ యువర్ అన్న పదంతో స్టార్ట్ చేయొచ్చు కాబట్టి ఆ యువర్ కూడా రాసుకుంటే ఐఎమ్ యువర్ బ్రదర్. సో బట్ యువర్ నాట్ మై బ్రదర్. సో నీకు బ్రదర్ని. ఎవరు? ఆయుష్ అనేవాడు బ్రదర్ ఎవరికి? నేహాకి. కానీ నేహా బ్రదర్ కాదంటే సిస్టరే కదా. సో హౌ నేహా రిలేటెడ్ టు ఆయుష్? సో నేహా అప్పుడు ఆయుష్కి ఏమవుతుంది? సిస్టర్. 4 లెటర్ల స్ట్రెస్ ఇచ్చాడు, సింపుల్. ఫస్ట్ ఇక్కడ చెక్ చేయాల్సింది ఆపోజిట్స్ ఉన్నాయి, 2 పదాలు చూసి. పీకే జీటీ ఆపోజిట్స్, ఎంఎన్ ఆపోజిట్, జీటీ ఆపోజిట్స్. కానీ ఇది ఫస్ట్, మిగతావన్నీ లాస్ట్ ఆపోజిట్స్ ఉన్నాయి. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోగలిగితే ఫస్ట్ అవి డిజిట్స్ని విడగొట్టద్దు అని చెప్పాడు. అంటే అవి ఖచ్చితంగా నెంబర్సే. మరి ఖచ్చితంగా నెంబర్స్ని చెప్పాలంటే మనకు అవి స్క్వేర్ క్యూబ్స్ అని తెలవాలి, లేదు అంటే ఒకదానికొకటి మల్టిపుల్గా చూడాలి. సో ఖచ్చితంగా స్క్వేర్ క్యూబ్స్ అయితే కాదు, మల్టిపుల్స్ అంటే 5కి 5, 8కి 2, అండ్ 3కి 4, 5కి 9కి 1. సో 9కి 1 అంటే ఇంటూ 9 టైమ్స్ చేయొచ్చు. 8 2s అంటే ఇంటూ 9 టైమ్స్ చేయొచ్చు. 8 9s 72 కదా. సో 5 9s 45, అన్నీ కూడా 9 టైమ్స్ కరెక్టే. కానీ 3 9s ఇక్కడ 27 వస్తుంది, ఇది కాదు. కాబట్టి మిగతా అన్ని కూడా ఇంటూ 9 టైమ్స్ అవుతున్నాయి, ఇది మాత్రం ఇంటూ 9 టైమ్స్ కాదు. అంటే దట్స్ ఇట్. సో మళ్ళీ కోడింగ్ దగ్గర నుంచి వచ్చినట్టు క్వశ్చనే. సో ఒకసారి చూద్దాం.
ఫ్యూచర్ ఎలా ఇచ్చాడు, బైనరీ కోడ్ లాగా ఇచ్చాడు. ఇక్కడ రాస్తుంటే అర్థమవుతుంది ఓవెల్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 0, కాన్సనెంట్స్ అన్ని ఓవెల్స్ అన్నేమో 0, కాన్సనెంట్స్ అన్నేమో -1 అంతేనా. సో -1 1 1 -1 కూడా లేదు, ఓన్లీ కాన్సనెంట్స్ 1. సో ఇప్పుడు సేమ్ వే హాలిడే 1 0 1 0 1 0 1. సో క్లియర్గా చూసుకుంటే ఆప్షన్ 1. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ బట్టి చూడండి. సిఎక్స్ ఇచ్చాడు, సో ఇక్కడ సిఎక్స్ నుంచి మళ్ళీ సిఎక్స్ వరకే. సో ఎన్ని లెటర్స్ అవుతున్నాయి, 1 2 3 4 5 6 7 8 9. సో ఇన్ ద సేమ్ 1 2 3 4 5 6 7 8 9, రైట్ కాదు, రైట్. సో ఇక్కడ క్లియర్ తీసుకుని 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9 కరెక్టే కదా. అంట్లో ఏ వస్తుంది అంటే డబల్ ఏ డబల్ బి డబల్ సి అంతే కదా. సో డబల్ ఏ జెడ్ డబల్ బి వై డబల్ సి ఎక్స్. సో డబల్ ఏ డబల్ బి డబల్ సి ఎక్స్, డబల్ ఏ ఏమిచ్చాడు జెడ్ డబల్ బి వై డబల్ సి ఎక్స్ అంతేనా. సో డబల్ ఏ జెడ్ డబల్ బి వై డబల్ సి ఎక్స్. సో ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే మనకు కొత్తగా రాసింది ఏబిసిఏ ఏబిసిఏ ఓకే, ఏబిసిఏ బిఎక్స్జెడ్ వైఏ బిసి ఆప్షన్. నెక్స్ట్ మళ్ళీ సెట్ అనాలజీ. ఇది చూడడానికి మిస్సింగ్ నెంబర్ ఉంటుంది కానీ ఇది మిస్సింగ్ నెంబర్ కాదు, సెట్ అనాలజీ. సెట్ అనాలజీ ఎలా చూడొచ్చు అంటే 6 వల్ల 12 వల్ల 78 అంతే కదా. సో వీటి రో ఆపరేషన్స్ అంటాం. ఇవి ఎలా చేయొచ్చు ఏంటి అని కూడా చూస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిది, ఏమైనా ఫెమిలియర్స్ కాదు, ఒకదానికి ఒకటి మల్టిపుల్ కాదు, కాబట్టి కలపడం మల్టిప్లై చేయడం ట్రై చేయాలి. 6 12 72, 72 + 6 ఓకే. మరి ఇక్కడ 6 15 90 + 9 రైట్. 3 ఎనీ టైమ్స్ అన్నది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 3 మిగిలిన 13 కదా, 3 13 39 ప్లస్ ఎంత కలపాలి అన్నది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 6 కలపడానికి ఇక్కడ 9 కలపడానికి ఉన్న రీజన్ ఉందంటారా, ఎస్ ఉంది. 9 రావడానికి కారణం ఈ రెండింటి మధ్య గ్యాప్ 9, ఈ రెండింటి మధ్య గ్యాప్ 6. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ 10. సో 39 + 10 ఎంత అవుతుంది సార్, 14. అండ్ హౌ మెనీ డ్రెస్సెస్ ఆర్ ట్రౌజర్స్, డ్రెస్సెస్ ట్రౌజర్స్ అన్నాడు. ఇక్కడ ఓన్లీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ రాలేదు. సో డ్రెస్సెస్ రైట్, ట్రౌజర్స్ ట్రయాంగిల్ అండ్ ట్రౌజర్స్ అంటే రెక్టాంగిల్, ఈ రెండు కలిపినటువంటి ఏరియా ఎంత 3 4 7 అంతేనండి. ఓకే. సో ఈ క్వశ్చన్లో మీరు ఏమైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కానీ క్వశ్చన్ చూడగానే ఇలా చేయాలో కొంచెం ఫాస్ట్నెస్ ఇంప్రూవ్ చేయండి. సో ఓకే, థ్యాంక్ యూ అండి.